అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఎంతో శక్తివంతమైనటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి మాఘగుప్త నవరాత్రులు. ఈ నవరాత్రులను మనము శ్యామలాదేవి నవరాత్రులు అనే పేరుతో కూడా పిలుస్తామండి. మాఘశుద్ధ పాడ్యమి తిథి నుంచి మాఘశుద్ధ నవమి తిథి వరకు మనకి 9 రోజులు ఈ నవరాత్రులు అనేటివి ఉంటాయండి. ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా మనము శ్యామలాదేవిని అయితే మనం ఆరాధిస్తామండి. ఈ 9 రోజులే అలంకరణలో మనకి దర్శనమిస్తారు. ఏ రోజు ఏ అవతారము, తిథి, నక్షత్రం ప్రతి ఒక్కటి వివరంగా ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మనకి ఈ శక్తివంతమైనటువంటి నవరాత్రులు అనేటివి చాలామంది పూజ చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు కదా అండి. మరి పూజ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి రకరకాలుగా సందేహాలు అనేటివి వస్తూ ఉంటాయండి. మీకు ఉండేటువంటి అన్ని సందేహాలకు సమాధానాలు నాకు తెలిసినవి తెలియనివి తెలుసుకొని మరి నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. శ్యామలాదేవి అంటే ఎవరో కాదండి, సరస్వతీదేవి యొక్క రూపమే శ్యామలాదేవి అండి. శ్యామలాదేవి ఉపాసన అనేది దశమహావిద్యల్లో ఒకటిగా కూడా చెప్తూ ఉంటారండి. ఈమె ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరి అమ్మవారికి కుడివైపున శ్యామలాదేవి మంత్రినిగా, అలానే ఎడమవైపున సైన్యాధ్యక్షురాలిగా మనకి వారాహీదేవి అయితే ఉంటారండి. దీని రకరకాల నామాలతో అయితే సంబోధిస్తూ ఉంటారండి. రాజశ్యామలాదేవి అని, హసంతి శ్యామలాదేవి అని, రాజమాతంగి అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారండి. మొదటిగా మీ అందరికీ వచ్చే సందేహం ఏంటంటే, ఈ అమ్మవారిని ఆరాధించడం వలన ఎటువంటి ఫలితాలు అనేటివి కలుగుతాయి అన్న విషయం గురించి ఇప్పుడు నేను తెలియజేస్తానండి. ఈ శ్యామలాదేవిని ఈ నవరాత్రులలో ఆరాధించడం వలన సుఖ సంసారం అనేది లభిస్తుందండి. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. సౌభాగ్యం అనేది నిండుగా ఉంటుందండి. ఈ తల్లిని పూజించడం వలన నిరుద్యోగులకు ఉద్యోగం అనేది సిద్ధిస్తుందండి. ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీరు సాధారణంగా చూస్తూనే ఉంటారండి, ఏదైనా సరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ ఇలా రాజకీయ నేతలు రాజశ్యామల హోమం అనేది జరిపిస్తూ ఉంటారండి. అంతటి శక్తివంతమైనటువంటి అమ్మవారండి. ఈ అమ్మవారిని ఆరాధించడం వలన చిన్నపిల్లల్లో జ్ఞాన సంపద అనేది సిద్ధిస్తుందండి. సిరి సంపదలు అన్నీ కూడా మనకి సమృద్ధిగా లభిస్తుందండి. అంతటి శక్తివంతమైనటువంటి అమ్మవారండి. తరువాత మీ అందరికీ ఒక సందేహం అనేది ఉంటుందండి. ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు కదా, అంటే ఈ నవరాత్రులను రహస్యంగా జరుపుకోవాలా అన్న సందేహం అయితే ఉంటుందండి. అవునండి, ఈ నవరాత్రులు ఎవరైతే పూజ చెయ్యాలి అని అనుకుంటున్నారో, మీరు కలశం పెట్టుకొని కానివ్వండి, లేదా 9 రోజులు నియమపూర్వకంగా పూజ చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఒక సంకల్పంతో మీరు ఈ నవరాత్రులను ఎవరికీ చెప్పకుండా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని అయితే మీరు పూజించాలి. ఎవరికన్నా సరే చెప్తే ఈ పూజకు ఫలితం ఉండదు అని అయితే మన పురాణాలు చెప్తున్నాయి. ఒకవేళ మీరు నియమం కాకుండా, అంటే మీకు 9 రోజులు కుదరని వాళ్ళు, ఏ రోజు కుదిరితే ఆ రోజు నిత్య పూజలాగా చేసుకునే వాళ్ళకి ఇలాంటి నియమం అయితే ఏమీ వర్తించదండి. ఈ తల్లిని మంత్రిని స్వరూపిణి అనే నామంతో సంబోధిస్తారు. తరువాత ప్రతి ఒక్కరికి వచ్చే సందేహం ఏంటంటే, నవరాత్రులలో ఉపవాసం ఉండాలా అంటే, ఈ నవరాత్రులలో అయితే మీరు ఉపవాసం అనేది ఏమి ఉండాల్సిన అవసరం లేదండి. మీరు పూజ అంతా అయిన తర్వాత మీరు యథావిధిగా భోజనం అనేది మీరు చేసుకోవచ్చు. ఇంకా చాలామందికి ముఖ్యంగా వచ్చే సందేహం వచ్చేసి, శ్యామలాదేవి ఆరాధన అనేది ఎప్పుడు పూజ చేయాలి అంటే, ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలా, మధ్యాహ్నం చేయాలా, రాత్రి చేయాలా, ఇలా మీకు రకరకాల సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి కదండి. సాధారణంగా శ్యామలాదేవి ఆరాధన అనేది మధ్యాహ్నం చేస్తారండి. మధ్యాహ్నం అంటే 11 గంటల నుంచి 12 గంటల లోపలే మీరు భోజనానికి ముందు ఈ అమ్మవారి పూజ అనేది చేయాలండి. ఒక పూట చేస్తే చాలండి. ఒకవేళ మీకు కుదరకపోతే రోజులో ఎప్పుడైనా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఉదయం పూజ చేసిన తర్వాత కూడా, నవరాత్రులు కదా అండి, చాలా శక్తివంతమైనవి కాబట్టి మీరు ఉదయం సాయంత్రం కూడా మీరు దీపారాధన చేసి అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు, అలానే శ్యామలాదేవి స్తోత్రము ఇలాంటివన్నీ పఠిస్తే చాలా మంచిదండి. ఇంకా చాలామందికి వచ్చే సందేహం వచ్చేసి, 9 రోజులలో నవరాత్రులు ఉంటాయి కదండి, మధ్యలో స్త్రీలకు ఏదైనా సరే ఇబ్బంది వస్తే మరి ఎలా అండి, మేము పూజ చేయాలనుకుంటున్నాము, మాకు ఒకవేళ పీరియడ్స్ వచ్చేస్తాయి, అప్పుడు ఎలా అండి అంటే, ఒకవేళ మీకు పీరియడ్స్ వచ్చాయి అని అనుకోండి, 5వ రోజు తర్వాత మీరు తలస్నానం చేసి పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు 5వ రోజు కూడా మీకు బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటే, మీరు 7వ రోజు వరకు మీరు చూడండి. 7వ రోజు వరకు మీకు ఒకవేళ బ్లీడింగ్ ఏమీ అవ్వకుండా ఉంటే మీరు తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని పూజ అనేది మీరు ప్రారంభించుకోవచ్చండి.
నవరాత్రి 9 రోజులు పూజ చేయడం కుదరని వాళ్ళు మరి ఏ రోజులలో పూజ చేయాలి అని చాలామందికి సందేహం ఉంటుందండి. నవరాత్రులలో 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు వీలున్నంత వరకు మొదటి 5 రోజులు కానివ్వండి, 7 రోజులు కానివ్వండి పూజ అనేది చేయండి. ఒకవేళ మీకు పూజ చేయడానికి కుదరని వాళ్ళు ఆఖరి 3 రోజులు పూజ అనేది చెయ్యండి. ఎందుకంటే ఆఖరి 3 రోజులు చాలా శక్తివంతమైన రోజులు అని చెప్తారండి. ఒకవేళ మీకు ఎప్పుడూ కుదరలేదు అనుకున్న వాళ్ళు చివరి రోజైనా సరే, ఒక్క రోజైనా సరే అమ్మవారికి మీరు నిష్ఠతో భక్తితో పూజ అనేది ఈ సందేహం అనేది సహజంగా చాలా మందికి ఉంటుందండి. శ్యామలాదేవి ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చా, ఇంట్లో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చా అన్న సందేహం నాకు తెలిసి చాలా మందికి ఉంటుందండి. తప్పకుండా ఈ అమ్మవారి ఫోటో అనేది పెట్టుకోవచ్చండి. ఈ శ్యామలాదేవి అంటే ఎవరో కాదండి, సరస్వతీదేవి యొక్క స్వరూపమే ఈ శ్యామలాదేవి అండి. ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మీరు ఇంటికి తెచ్చుకొని అమ్మవారిని నిరభ్యంతరంగా మీరు హ్యాపీగా పూజ అనేది చేసుకోండి. ఇంకా మీ అందరికీ వచ్చే సందేహం ఏంటంటే, అశౌచంలో ఉన్నవాళ్ళు, రజస్వల కాలంలో ఉన్నవాళ్ళు, ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు ఈ పూజను చేయవచ్చా అంటే, ఈ పూజ నవరాత్రులు కాబట్టి చాలా శక్తివంతమైనవి కాబట్టి మీరు ఈ పూజనైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడైతే మీరు అస్సలు చేయకూడదండి. ఇంకా చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, ఈ నవరాత్రుల్లో కలశం అనేది తప్పనిసరి పెట్టుకోవాలా, అఖండ దీపం పెట్టుకోవాలా అన్న సందేహం అయితే చాలా ఉంటుందండి. కలశం పెట్టుకోవాలి అన్న నియమం అయితే ఏమీ లేదండి. ఒకవేళ మీరు కలశం పెట్టుకోవాలి అని అనుకుంటే మీరు తప్పనిసరిగా కఠినమైనటువంటి నియమాలైతే పాటించాలండి. కలశం కానివ్వండి, అఖండ దీపం కానీ మీరు ఏవైనా సరే మీరు పెట్టుకోవాలి, నియమపూర్వకంగా చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా నియమాలు అనేటివి పాటించాలండి. ఒకవేళ మీరు కలశం అనేది పెట్టుకోకుండా ఉంటే మీరు యథావిధిగా మీరు పూజ ఎలా చేస్తారో ఈ కలశం ఉండే ఈ ప్రాసెస్ని స్కిప్ చేసి మీరు యథావిధిగా పూజ అనేది మీరు షోడశోపచార పూజ అనేది అయితే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. నవరాత్రులు అనేటివి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ నవరాత్రులలో వీలున్నంత వరకు మీరు షోడశోపచార పూజ అనేది చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ నవరాత్రులలో అమ్మవారికి షోడశోపచార పూజ చేస్తేనే ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్తారండి. ఒకవేళ మీకు ఏ టైము కుదరలేదు అనుకున్న వాళ్ళు మీరు కనీసం రోజులో ఒక్కసారైనా సరే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు, స్తోత్రాలు, దండకం ఇలా అన్నీ మీరు పఠించవచ్చండి. ఈ 9 రోజులు నాన్ వెజ్ అనేది తినవచ్చా, తినకూడదా అన్న సందేహం చాలా మందిలో ఉంటుందండి. ఎవరైతే పూజ చేయాలి అని అనుకుంటున్నారో మీరు ఈ 9 రోజులు నాన్ వెజ్ అయితే తినకండి, మానేయండి. ఒకవేళ మీరు పూజ అనేది చేయకుండా ఉన్నవాళ్ళు మీరు నార్మల్గా క్యాజువల్గా. చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే, ఈ నవరాత్రుల్లో బ్రహ్మచర్యం అనేది పాటించాలా వద్దా అంటే, నవరాత్రులు చాలా శక్తివంతమైనవి కాబట్టి మీరు పూజ చేయాలి అని సంకల్పించుకున్నప్పుడు తప్పకుండా మీరు బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఈ నవరాత్రులలో మీరు ఖచ్చితంగా భూశయనం అనేది చేయాలండి. అంటే నేల మీదే మీరు పడుకోవాలి. ఏదైనా సరే సాపను కానీ దుప్పటి సహాయంతో మీరు పడుకోవాలండి. ఒకవేళ మీకు ఆరోగ్యరీత్యా ఏదైనా సరే మీకు ప్రాబ్లమ్స్ అలా ఉన్నప్పుడు మీరు మంచం మీద అయినా సరే పడుకోవచ్చండి. మీరు పడుకునే ముందు కొద్దిగా పసుపు నీళ్ళు అనేది చల్లుకొని మీరు పడుకుంటే సరిపోతుంది. తర్వాత అందరికీ వచ్చే సందేహం ఏంటంటే, పిల్లలు పూర్వ సువాసినీలు ఈ పూజ అనేది చేసుకోవచ్చా అంటే, ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చు, పురుషులు చేసుకోవచ్చా లేదా అన్న సందేహానికి కూడా సమాధానం అయితే ఇదేనండి. ఈ పూజను ఎవరైనా సరే చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆ అమ్మవారి అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి ఎవరైనా సరే భక్తితో నిష్ఠతో మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ పూజని వితంతువులు కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చా అన్న సందేహం చాలా మందిలో ఉంటుందండి. వితంతువులైతే కుంకుమ పూజ అనేది చేయకూడదు అని మన శాస్త్రం చెప్తుందండి. ఒకవేళ మీ ఇంట్లో కనుక మీ అమ్మాయి ఉంటే అమ్మాయి చేత కానివ్వండి, లేదా కోడలు ఉంటే కోడల చేత, చిన్నపిల్లలు కనుక మీ ఇంట్లో ఉంటే వాళ్ళ చేత మీరు కుంకుమ పూజ అనేది చేపించండి. అక్షింతలతో కానివ్వండి లేదా మీరు పుష్పాలతో మీరు యథావిధిగా పూజ అనేది చేసుకోవచ్చండి. తర్వాత అందరికీ వచ్చే సందేహం ఏంటంటే, గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రి పూజ అనేది చెయ్యవచ్చా లేదా అంటే, 5వ నెల తర్వాత ఈ పూజనైతే చెయ్యకూడదండి. ఒకవేళ మీరు చెయ్యాలి అని ఒకవేళ మీరు సంకల్పించుకొని ఉంటే మీ భర్త చేత మీరు ఈ పూజను అనేది మీరు చేపించవచ్చండి. ఈ నవరాత్రులలో శ్యామలాదేవి పూజ అనేది మామూలు రోజుల్లో కూడా చేసుకోవచ్చా అండి, ఓన్లీ నవరాత్రుల్లోనే చేసుకోవాలా అన్న సందేహానికి సమాధానం ఇప్పుడు నేను తెలియజేస్తానండి. ఈ అమ్మవారిని మీరు ఈ నవరాత్రుల్లో కనుక మిస్ అయితే ఈ 365 రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు ఈ అమ్మవారిని అయితే ఆరాధించుకోవచ్చండి. దానికి మంచి రోజు అలా అయితే ఏం లేదండి. నవరాత్రులు అనేటివి శక్తివి కాబట్టి ఈ టైంలో ఫలితం అనేది రెట్టింపు వస్తుంది. తర్వాత
చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే మా ఇంట్లో శ్యామలాదేవి ఫోటో లేదండి, మేము ఎలా పూజ చేసుకోవాలి అనుకుంటారండి. వాళ్ళకి సమాధానం అయితే ఇప్పుడు నేను తెలియజేస్తాను. వీలున్నంత వరకు మీరు ఫోటో అనేది పూజా షాప్లో కొనడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఫోటో అనేది దొరకకపోతే ఇప్పుడు మనకి గూగుల్లో అయితే చాలా ప్రింట్అవుట్లు అనేటివి తీసుకొని లామినేషన్ అనేది కూడా చేసుకోవచ్చండి. నేనైతే లాస్ట్ ఇయర్ అయితే మా ఇంట్లో అంటే నేను ఉన్నటువంటి ఏరియాలో నాకు శ్యామలాదేవి ఫోటో అయితే అస్సలు దొరకలేదండి. అందుకని నేను శ్యామలాదేవి ఫోటోని ప్రింట్అవుట్ తీసుకొని లామినేషన్ చేసుకొని నేను లాస్ట్ ఇయర్ అయితే నేను నవరాత్రులు అయితే పూజ చేసుకున్నాను. కాబట్టి మీరు కూడా ఇదే విధంగా కూడా చేసుకోవచ్చండి. లేదండి మాకు అస్సలు దొరకలేదు అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో కనుక లలితా పరమేశ్వరి ఫోటో ఉన్నా, సరస్వతీదేవి ఫోటో ఉన్నా, లక్ష్మీదేవి ఫోటో ఉన్నా సరే, అలానే మీ ఇంట్లో దుర్గాదేవి ఫోటో ఉన్నా సరే, ఏ అమ్మవారి రూపం ఉన్నా సరే మీరు ఆ రూపాన్ని మీరు పూజలో పెట్టుకొని సాక్షాత్తు శ్యామలాదేవి రూపంగా మీరు ఆరాధించి పూజ అనేది చేసుకో. తర్వాత అందరికీ వచ్చే సందేహం ఏంటంటే మేము 9 రోజులు పూజ చేయాలి అని నిర్ణయించుకున్నామండి. మధ్యలో మాకు 5వ రోజు కానివ్వండి, అలా 6వ రోజు మాకు మధ్యలో ఆటంకం అనేది వచ్చిందండి. మరి మేము పూజ అనేది కంటిన్యూ చేయాలా లేదా మధ్యలో మేము ఆపేయాలా అన్న సందేహం చాలా మందిలో ఉంటుందండి. మీరు పూజ అనేది ఆపాల్సిన అవసరం అయితే లేదండి. మీరు ఒకవేళ మధ్యలో ఆటంకం కనుక వస్తే మీ భర్త చేత కానివ్వండి లేదా మీ పిల్లల చేత కానివ్వండి పూజ అనేది మీరు చేపించవచ్చండి. ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముత్తైదువులు కనుక పూజ అనేది చేస్తుంటే తప్పకుండా ముత్తైదువులు పాపిట్లో అలానే నుదుటిన కుంకుమ అనేది పెట్టుకోవాలండి. తల్లో పూలు పెట్టుకోవాలి, అలానే చక్కగా చీర కట్టుకోవాలి, అలానే మెట్టెలు పెట్టుకోవాలి. ఇలా నిండు సుమంగలిగా పూజ అనేది చేయాలండి. వీలున్నంత వరకు మీరు కుంకుమతో పూజ చేయడానికి ప్రయత్నించండి. లేదు అంటే మీరు పుష్పాలతో కానివ్వండి, మీ దగ్గర ఉన్నటువంటి అమ్మవారి స్వరూపాలతో మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈరోజు ఎట్టు పరిస్థితుల్లో కూడా గొడవ అనేది పడకూడదండి. అలానే ఈరోజు ఎవరూ కూడా అబద్ధాలు అనేటివి చెప్పకూడదు. ఈ 9 రోజులు తలస్నానం చేయాలా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుందండి. ఒకవేళ మీరు చేయగలను అనుకుంటే మీరు 9 రోజులు చేసుకోవచ్చండి. కానీ చాలామందికి ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వల్ల కోల్డ్ ఇలా ఫీవర్ అలా ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే మీరు మొదటి రోజు తలస్నానం అనేది చేసుకోండి. తర్వాత చివరి రోజు మీరు తలస్నానం చేసుకొని పూజ అనేది మీరు చేసుకోవచ్చండి. ఇంకా అమ్మవారికి సంబంధించి నైవేద్యం విషయానికి వస్తే అమ్మవారికి బెల్లంతో చేసినటువంటి పాయసం అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి మీరు వీలున్నంత వరకు బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి సమర్పించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు అందుబాటులో ఏవీ లేనప్పుడు చిన్న బెల్లం ముక్కనైనా సరే సమర్పించండి. లేదు అనుకున్నప్పుడు తమలపాకు మీద కొద్దిగా తేనెను రాసి అమ్మవారికి మీరు నైవేద్యంగా సమర్పించిన ఆ తల్లి ప్రేమతో స్వీకరిస్తుందండి. తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని పుష్పాలతో ఈరోజు పూజ చేయడానికి ప్రయత్నించండి. అలానే మీరు ఎరుపు రంగు చీరను ధరించి పూజ అనేది చేయాలండి. అందరికీ వచ్చే సందేహం ఏంటంటే ఉద్యాపన అనేది ఏ విధంగా చేయాలి, ఎటువంటి తప్పులు లేకుండా అమ్మవారికి ఉద్యాపన ఎలా చేయాలి అంటే 9వ రోజు ఆఖరి రోజున అమ్మవారిని మనం యథావిధిగా పూజ అనేది చేయాలండి. దీప ధూప నైవేద్యాలను పెట్టి చివరిగా తాంబూలం ఇచ్చే సమయంలో మీ శక్తి కొలది మీరు అమ్మవారికి చీర, జాకెట్ని అలానే గాజులని ఇలా నిండు తాంబూలాన్ని మీరు అమ్మవారికి సమర్పించవచ్చండి. ఒకవేళ మీరు ఇవేవి పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు అమ్మవారికి మీరు భక్తితో ఒక తాంబూలం, ఒత్తి తాంబూలం అండి, అంటే 2 తమలపాకులు, అరటిపళ్ళు, ఒక్కలను కలిపి మనం అమ్మవారికి సమర్పించాలి. తర్వాత అమ్మవారికి మంత్రం అనేది చెప్పాలి. తర్వాత అమ్మవారి పీఠాన్ని మీరు ఒకవేళ కలశం పెట్టి ఉంటే కలశం కానీ లేదా అమ్మవారి ఫోటోని ముమ్మార్లు అంటే 3 సార్లు అయితే కదిలించాలండి. తర్వాత అమ్మవారికి మీ కోరిక అనేది చెప్పుకొని తల్లి నేను తర్వాతి సంవత్సరంలో కూడా నీ పూజను చేసే భాగ్యాన్ని, అదృష్టాన్ని ప్రసాదించమ్మా అని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకోవాలండి. ఇదండి ఈ వీడియోలో నవరాత్రి పూజలలో మీకు వచ్చేటువంటి డౌట్స్ అన్నిటికీ క్లియర్గా సమాధానాలు తెలియచేశానండి. నేను తర్వాతి వీడియోలో మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శ్యామలాదేవి నవరాత్రి పూర్తి పూజా విధానం ఎలా చేయాలి, విధి విధానాలు అన్నీ నేను తెలియచేస్తానండి. అలానే ఒకవేళ మీరు పూజ తెలియని వాళ్ళు, మంత్రాలు తెలియని వాళ్ళకి నేను తర్వాతి వీడియోలో షోడశోపచార మంత్రాలు అనేటివి స్టెప్ బై స్టెప్ డెమో అనేది వీడియో అనేది నేను షేర్ చేస్తానండి. మీకు ఎవరికైనా సరే తప్పకుండా కావాలి అని అనుకుంటే నేను లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు డైలీ అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. ఓకే అండి, ఇదండి ఈ వీడియోలో నేను క్లియర్గా తెలియచేశానండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.